హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ భారతి. ఈ రోజు రెసిపీ వచ్చి చాయ్ పెసరపప్పు ఉంటుంది కదా, చాయ్ పెసరపప్పుతో మసాలా పూరి తయారు చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో చూద్దామండి. రెసిపీ స్టార్ట్ చేస్తానండి. ఒక కప్పుతో పెసరపప్పు తీసుకుని 1 గంట నానబెట్టుకుంటే 1 గంటలో ఇలా నానిపోద్ది పెసరపప్పు. దీన్ని మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఒక స్పూన్ ఉప్పు వేసుకుని తర్వాత ఒక 8 వెల్లుల్లి రేకులు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చి, ఒక చిన్న ఇంచు అల్లం ఇవన్నీ వేసుకుని మిక్సీ మెత్తగా పట్టి చూపిస్తాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. తర్వాత కసూరి మెంతి నలుపుకుని వేసుకుంటే ఏమన్నా పుల్లలు లాంటివి ఉంటే ఇది అయిపోతాయి గుండా. తర్వాత ఒక 2 స్పూన్లు నువ్వు పప్పు. తర్వాత సాల్ట్ ఇందాక మనం దాంట్లో వేసాం కదా, చూసుకుని వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, ఒక చిటికెడు చిన్న స్పూన్తో పసుపు. ఇప్పుడు గోధుమ పిండి వేసుకుని మనం ఇవన్నీ కూడా కలిసిపోతాయి. దాంట్లోనే ఉన్న పెసరపిండిలో ఉన్న వాటర్ తోటే కలిపేసుకోవాలి. ఇది ఎంత పడితే అంత వేసుకుంటే గోధుమ పిండి ముద్ద కట్టేదాకా గోధుమ పిండి వేసుకోవాలి. నేనైతే 1 కప్పు పడింది, ఇంకో కప్పు పడుతుంది. చపాతీ పిండిలాగా పూరి పిండిలాగా ముద్ద కట్టుకోవాలి. గట్టిగానే కట్టుకోవాలి ముద్ద. ఇంకా గోధుమ పిండి వేస్తాను. మొత్తం ఇలా ఇంత గట్టిగా కలుపుకోవాలి. నాకైతే మొత్తంగా 2 కప్పులు పట్టింది. 1 కప్పు పెసరపప్పు. ఇలాగ ముద్ద కట్టుకోవాలి. పూరీకి గట్టిగానే ఉండాలి కదా, ఇలాగ ఈ మాత్రం కట్టుకుంటే సరిపోద్ది. ముద్ద కట్టాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. పూరీలు వేయించడానికి సరిపడగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు పిండి మళ్ళీ ఒకసారి మదాయించుకోవాలి. మదాయించుకుంటే పూరీలు మెత్తగా వస్తాయి. కొంచెం చిన్న ఉండలు చేసుకుని ఇలాగ క్రాకులు లేకుండా ఇలా చేసుకుంటే పూరీలు బాగా వస్తాయి, సైజు బాగుంటాయి. మొత్తం అయితే ఇలాగా రౌండ్గా వేసుకుంటే ఇన్ని అయినాయి మాకు. ఇప్పుడు పూరీ చేయడం చూపిస్తాను. ఆయిల్లో ముంచి చేసుకుంటే నూనె పడవకుండా ఉంటుంది. మనకి ఎంత సైజు కావాలో ఏ సైజు కావాలో చేసుకోండి. పలచగా చేయొద్దు, పలచగా చేస్తే పూరీ పొంగదు. కొంచెం లావుగానే చేసుకోవాలి. పూరీ చేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకుని ఇలా కట్ చేసుకుంటే రౌండ్గా వస్తుంది మీకు. ఈ మిగిలిన పిండి పక్కన పెట్టేసుకోండి. అలా వస్తాయి రౌండ్గా. పూరీలన్నీ ఇలాగే చేసుకోవాలి. చూసారు కదా, ఈ మందంలో చేసుకుంటే బాగా పలచగా చేయకండి. ఈ మందంలో చేసుకుంటే పూరీలు అయితే పొంగుతాయి. పూరీ ఒకటొకటిగా వేసుకుందాం.
ఒకటొకటిగా పూరీలు వేసేసుకుందాం. చూస్తారు కదా పూరీలు ఎలా పొంగుతున్నాయి. ఇలాగే ఈ మాదిరిగానే చేసుకోండి. మొత్తం పూరీలన్నీ ఇలాగే చేసేసుకుందాం. మొత్తం పూరీలు అయ్యాక చూపిస్తాను. చూసారు ఎలా పొంగుతున్నాయో. గోధుమ పిండితోటి పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి పూరీ టేస్ట్ చేసి చూపిస్తాను. ఇలా పొంగుతాయి. దీనికి శనగలు బంగాళదుంప కర్రీ చేశాను. ఇది పెరుగు. సూపర్గా ఉంది. చాలా ఎక్సలెంట్గా వచ్చింది. స్మూత్గా చాలా బాగున్నాయి. చూసారు ఎలా పొంగినాయో పర్వాలని. మీరు కూడా చేసుకుని ట్రై చేసి కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి. తర్వాత ఇది పెరుగులో చూపిస్తాను. ఇది అసలు ఏ కర్రీతో కూడా అవసరం లేదు. ఇలాగే తినేయచ్చు, వట్టినే తినేయచ్చు. పిల్లలకైతే వట్టినే పెట్టేయండి. పెరుగుతో చూస్తాను. దీంతో కూడా ఎక్సలెంట్గా ఉంది. సూపర్. చూస్తారు కదా పూరీలు అయితే ఇలా రెడీ అయిపోయినాయి. టేస్ట్ కూడా చూసి చెప్పాను. చాలా బాగున్నాయి. అలాగే చేసుకుని మీరు ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.